అదిగో వచ్చేసాడు. ఏమండి మీ వాడు జూనియర్ లెక్చరర్ తో పాటు పంచర్ షాప్ ఏమైనా పెట్టుకున్నాడు ఏంటండి? అన్ని టైర్లతో వచ్చేసాడు. మా వాడు జూనియర్ లెక్చరర్ తో పాటు పంచర్ షాప్ ఏమైనా పెట్టుకున్నాడు ఏంటండి? అన్ని టైర్లతో వచ్చేసాడు. మా వాడు అంతేలేండి. ఓహో అంతేనా? ఏవేవ్ అబ్బాయి వచ్చేసాడు, అమ్మాయి రెడీనా? ఏంట్రాబంటే చూపులు నీకనాగా నీకెలారా ఇవాళ కేరళలో ఓనం. అక్కడ ఓనం అయితే ఇక్కడ గోజీ కట్టేవింట్రా? మన పండగల ముందు వచ్చే రేట్లు చూసి పక్క రాష్ట్రాల పండగలు చేసుకుందని ఫిక్స్ అయ్యా. పెరుగుతున్నా సైడ్ కొడుతుందా? కొట్టేది నీకు కాదు నాకు. ఆయన అది పెళ్లి కూతురు కాదు, పని మనిషి కూతురు. పెళ్లి కూతురు లోపల ఉంది పద. ఆ పని పెళ్లి కరెక్ట్గా సెట్ అయ్యేలా ఉంది. ఇలా వచ్చావేంట్రా? నీల రంగు ప్యాంట్ ఉతికేద్దాం కదా, ఎందుకేసావు? తెలుసు కదా నీకు నాకు రంగులు ముఖ్యమని. ఇదేంటిది బాబు టవల్తో వచ్చేసాడు? ఆయనకి నచ్చలేదురా, తీసే. నువ్వు రా. అది మా వంశాచారం అండి. మా తాత, మా నాన్న, నేను ఇలాగే ఫాలో అయ్యాం. మా పెళ్లిళ్ళు సెట్ అయ్యాయి. అందుకే మా వాడు కూడా సెంటిమెంట్ గా దాన్నే ఫాలో అయ్యాడు. ఏంటిది 4 ఫ్రూట్స్ పెట్టారు, 4 రాట్లు పెట్టారు? ఎవరు పెట్టారు? నేనే బాబు. ఎందుకు పెట్టావు? పెడితే 5 పెట్టు, 7 పెట్టు, లేకపోతే 9 పెట్టు. ఎందుకంటే 5 నా లక్కీ నెంబర్, 7 నా ఫ్రెండ్లీ నెంబర్, 9 నా రైజింగ్ నెంబర్. అలాగే బాబు. మీరు ఏ నెంబర్ పెట్టినా సరే నా స్పేస్ లో ఉండేలాగే పెట్టాలి. డన్ బాబు. అలాగే ఇంకా అమ్మాయి ఎక్కడ? వేరే బాబు, లోపల లోపల మాడేసి వస్తాం. రై జాగ్రత్తగా మాట్లాడు, నీకు అసలు నోటుతో. సిద్ధాంత అమ్మాయి జాతకం బాగుందని చెప్పాడు రా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడడం అవసరం. ఓ సీకిరం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2 minutes ప్రొఫెషనల్ కాల్. గురువు గారు నమస్తే. ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నావు. కింద కొంగోని కళ్ళకి నమస్కారం పెట్టు. గురువు గారు నమస్తే. ఇది ఒక్క నిమిషం. హలో ఓసీ గారు ఫోన్ చేయరేంటండి? బంటి గారితో నేను జాతకం పంపించాను కదా, ఎలా ఉంటుంది ఆమెతో నాకు? బేషుగ్గా ఉంది. అవునా? అయితే ముహూర్తాలు తట్టించమంటారా? ఏంటి తట్టేది? నువ్వు తట్టావనుకో తనకు అదృష్టం పట్టుకొని నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఓర్చుకో నాయన. అదేంటండి ఇప్పటికే 30 దాటేసింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం? విష్ణు కంగారు పడకయ్యా, నీకు ఇంకా పెళ్లి గడియలు రాలేదు. ఇది యువరాజ్ జాతకం అయ్యా. ఏం యువరాజ్ అండి? యువరాజని మా ప్రభాస్ రాజులకి నాకు పెళ్లి లేకుండా చేసేలా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి, సొల్యూషన్ అని ఎత్తకొచ్చాము. కలిసినప్పుడు చెప్తాలే, వదిలే. నేను ఇప్పుడు చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయను, కారణం ఏదో చెప్పండి. నీ పట్టేలు పట్టు వారికి గండం అంటే నీకు పని చేయదు. అర్జెంటుగా నువ్వు అక్కడి నుంచి చెప్పైపో. అర్థమవుతుందా? గురువు గారు పటేల్ పట్వారి ఎవరు? పట్టేడు పట్టువారి చూస్తావా చూస్తావా పద చూపిస్తా. ప్రతిదీ కావాలి సొంటకి. నీది ఇంకా చాలా పిన్న వయసు కదా, అప్పుడే పెళ్ళెందుకు? ఇంకా బాగా చదువుకుని డాక్టర్ని ఇంజనీర్ చేసుకోవచ్చు కదా. నాకు మీరే నచ్చారండి. నేనేనొచ్చానా? పేరండే ప్రవళిక. ఏదో కనపడింది. ఏదో చేసి పెళ్లి క్యాన్సిల్ చేసిందన్నా. సిద్ధాంతి గారు మంచి జాతకం అని చెప్పారు. జాతకాలు వండేది అమ్మ నోటి మీద తొర్రుంది. పూడిపిద్దాం రా. పూడిపించడం కాదు, ఏ ఆత్రత పడి చూసాను గుండె చచ్చిపోతున్నా. జై బంటి నువ్వన్న చెప్పరా. చూడరా తండ్రి ఆవేదన, చూడరా ఆ తల్లి ఆవేశం, చూడరా ఈ తండ్రి ఆక్రందన. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి దాన్ని నవ్వు చూడరా, కనిపిస్తుంది ఆక్రందన. మీరేం మరీ అవ్వకండి, అవసరమైతే నేనే చేసుకుంటా. ఏంటి చిట్టి తల్లి, మా వాడు నీ నవ్వు చూడమన్నాడు. ఏదో ఒకసారి నవ్వు. పర్లేదు నవ్వు నవ్వు. నా నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఫ్యాన్స్ ఏంటి? అందులోంచి ఫ్లైట్ వెళ్ళిపోతాయి. జరగు. ఏమైందిరా? అది తొర్రి కాదు, స్వరంగా. ఇక్కడ నేను చేసుకుంటా.